Hello everybody, welcome back to my channel Vlog Canada. This is Prahalika Myakala. If you're watching this channel for the first time, do not forget to hit like, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఒకటేసారి కొట్టాను, మళ్ళీ కొట్టినా కూడా ఒకటి సబ్స్క్రిప్షన్ వస్తుంది, లేదా నా సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ ఉన్న మెయిన్ క్వశ్చన్ అనమాట ఇది. అంటే ఇండియా నుంచి కెనడా కానీ యూఎస్ కానీ వేరే కంట్రీస్కి మూవ్ అవుతుంటే లైక్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అవి ఇండియాలోనే కొనుక్కోవాలా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవాలా, ప్రైస్ డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి, డీల్స్ ఏమన్నా ఉంటాయా, విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు బై అన్నట్టు, అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వర్జన్ అన్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో దిస్ వీడియో విల్ ఆన్సర్ ఆల్ ది డౌట్స్. సో ఇప్పుడు మనం బెస్ట్ బైకి వెళ్తున్నాము. అక్కడైతే చాలా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కెనడాలో, లైక్ ద మోస్ట్ ఫేమస్ ఎలక్ట్రానిక్ షాప్ అనమాట. అండ్ ఆన్ ద వే ఇప్పుడు మీరు స్నో చూస్తున్నారు కూడా. సో ఈ టెంపరేచర్స్ చల్లగున్నా కూడా సన్నీ ఉంది బయట ఇవాళ మనకి. సో మనం బెస్ట్ బై దగ్గరికి డ్రైవ్ చేసేసినాం ఆల్రెడీ. ఇంటి దగ్గర నుంచి దిస్ ప్లేస్ ఇస్ లైక్ అబౌట్ 10 minutes డ్రైవ్ అనుకోండి. అండ్ ఇదే ప్లాజాలో మనకి ఇంకా వేరే అదర్ స్టోర్స్ కూడా కనిపిస్తాయి. బట్ ఫస్ట్ మనం బెస్ట్ బై కవర్ చేసుకుందాం ఇవాళ వ్లాగ్ కోసం. సో ఇప్పుడు ఈ స్టోర్ బెస్ట్ బై వచ్చేసి కెనడాలో, యూఎస్లో అండ్ మెక్సికోలో చాలా బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, ఇన్ స్టోర్ అనే కాకుండా. డీల్స్ అన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి వెబ్సైట్లో. సో ఈ వీడియోలో మాత్రం నేను మోస్ట్లీ స్టూడెంట్స్కి పనికొచ్చే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నా. బట్ ఇన్ కేస్ వేరే ఐటమ్స్ కూడా మీకు కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, అండ్ ఐ విల్ మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ దాట్. సో నౌ లెట్స్ గో ఎక్స్ప్లోర్ బెస్ట్ బై. సో ఇప్పుడు మనం బెస్ట్ బై స్టోర్లోకి వచ్చినాం కదా. ఈ స్టోర్ చాలా లార్జెస్ట్ స్టోర్, అన్నీ క్యారీ చేస్తుంది ఆల్ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ని, ల్యాప్టాప్స్ని, ఫోన్స్ని, చార్జర్స్ని, కేబుల్స్ని, మౌస్ ప్యాడ్స్, అన్ని టైప్స్ అనమాట. స్టూడెంట్స్కి, వర్క్ చేసే వాళ్ళందరికీ పనికొచ్చేలాగా. సో ఇప్పుడు మనము ల్యాప్టాప్స్ ఇండియాలో తక్కువ ఉంటాయా కెనడాలో తక్కువ ఉంటాయా చూద్దాం. ఒకవేళ ఇప్పుడు మనం బడ్జెట్లో ల్యాప్టాప్ కావాలి అనుకున్నాం అనుకోండి, ద లీస్ట్ బడ్జెట్ ఉన్న ల్యాప్టాప్ నేను చూసింది ఇది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి $279.99. అంటే ట్యాక్స్ తర్వాత దీనికి 13% ట్యాక్స్ వేస్తే $330 చేంజ్ అట్లా అవుతుంది అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 20,000 లోపల మీకు ల్యాప్టాప్ వస్తుంది. బట్ దానికి ఉన్నది 4GB ర్యామ్, అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా చిన్న ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ఎక్కువ వర్క్ చేసుకోవాలి అట్లేమైనా అంటే అది మనకు పని చేయదు. ఒకవేళ ఎక్కువ పని చేసుకోవాలి అని అంటే మనం పెద్ద వాటికి వెళ్ళాలి, అండ్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కూడా మనకి. సో ఇంకా చాలా డిఫరెంట్ ప్రైజెస్లో కూడా ల్యాప్టాప్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం నార్మల్గా ఒక ల్యాప్టాప్ కొనుక్కోగానే సరిపోదు కదా, మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్స్ కావాలి. సో మైక్రోసాఫ్ట్ 365, లైక్ ఫ్యామిలీ వాళ్ళకైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసము పర్సనల్గా. అండ్ వాటి కాస్ట్ వచ్చేసి $140 ఫ్యామిలీది అయితే, ఇండివిజువల్గా అయితే ఒక స్టూడెంట్కి $99 అట్లా ఉన్నాయి. సో ఇందాక మనం చూసింది అనమాట బేసిక్ బెల్ట్ మోడల్ అనమాట. అంటే అది ఓన్లీ డాక్యుమెంట్ ఎడిటింగ్కి వాటికి పనికొస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న మోడల్ వచ్చేసి నార్మల్గా వర్క్ చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, వాళ్ళందరికీ పనికొచ్చేది. కాన్ఫిగరేషన్ కూడా i5 కాన్ఫిగరేషన్, అండ్ ర్యామ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, 12GB. సో ఎక్కువ మల్టీ టాస్కింగ్ అండ్ చాలా వర్క్స్ చేసుకోవడానికి పనికొస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి $849 అని ఉంది కదా. మళ్ళీ దీనికి 13% ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్తో కలిపి మనకు $1000 పడుతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 57,000 అట్లా పడుతుంది మనకి. అండ్ ఆల్సో బాక్సింగ్ డేస్ అట్లాంటి డేస్లో డీల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో కూడా మనం కొనుక్కోవచ్చు. బ్లాక్ ఫ్రైడే, బాక్సింగ్ డే సేల్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కొన్ని మోడల్స్ మీద తక్కువ పడతాయి, చూసుకొని కొనుక్కో. సో ఇప్పుడు గేమింగ్ అనేది కెనడాలో చాలా ఎక్కువ చేస్తుంటారు అనమాట. సో ద లీస్ట్ ప్రైస్ వచ్చేసి మనం గేమింగ్ ల్యాప్టాప్స్లో చూసేది $1,200 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి అనుకోండి, $3,000, $4,000 కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంకా ఆల్మోస్ట్ 70,000 నుంచి 3-4 లక్షల వరకు ఉంటాయి అన్నమాట ఇవన్నీ టైప్స్. సో ఇప్పుడు చాలామంది ఫేవరెట్ వచ్చేసి యాపిల్, అండ్ ఇక్కడ చాలా వాడేది కూడా యాపిల్ ప్రోడక్ట్స్నే వాడతారు. సో వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో అవి ఏం చేస్తున్నారో చూద్దాం.
సో వాటి ప్రైజెస్ స్పెసిఫికేషన్స్ని బట్టి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. బట్ యూఎస్తోని కంపేర్ చేసి ఇండియాతో కంపేర్ చేసుకుంటే కెనడాలో యాపిల్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. చాలా డిఫరెన్స్ రాదనుకోండి, బట్ కొంచెం అయితే డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనకి మ్యాక్ ప్రోడక్ట్స్ కూడా స్టోరేజ్ని బట్టి ప్రైజెస్ పెరుగుతుంటాయి. అవి మీకు ఆల్రెడీ తెలుసు. లైక్ స్పెసిఫిక్గా తెలియని వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. అండ్ ఆ ప్రైస్ రేంజ్ వచ్చేసి $12.99 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ $16.49 ఇంకా చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 70,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యాక్స్ ప్రైస్. దాని కాన్ఫిగరేషన్ పెరుగుతున్న కొద్దీ ప్రైజెస్ కూడా పెరుగుతుంటాయి. స్క్రీన్ సైజ్ పెరిగితే పెరుగుతుంటాయి. సో ఇంకా మోడల్స్ ఏమున్నాయి. అండ్ ఇంకొక ఫేమస్ ప్రోడక్ట్ వచ్చేసి యాపిల్లో మనకి ఐప్యాడ్. అందరికి చాలా హ్యాండీ అని మీ అందరికీ తెలుసు. సో ఇండియాకి చాలామంది కజిన్స్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకొని వస్తారు కదా. ఒక మిడ్ రేంజ్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి $779. అంటే ఆల్మోస్ట్ ట్యాక్స్ తర్వాత $850. 45-50 వేలు వరకు పడుతుంది అనమాట ఒక ఐప్యాడ్ కాస్ట్. అది 64 జీబీనే. మళ్ళీ స్టోరేజ్ పెరిగినా కొద్ది దాని ప్రైజెస్ కూడా పెరుగుతుంది. సో మనం ల్యాప్టాప్లు కొన్నాం కానీ సేఫ్గా దాన్ని క్యారీ చేయడానికి దానికి బ్యాగ్స్ కూడా కొనుక్కోవాలి కదా. వాటి ప్రైస్ రేంజ్ ఎంత ఉందో కూడా చూద్దాం ఇక్కడ. సో అరౌండ్ 16 ఇంచ్ ల్యాప్టాప్కి 79 అంటే $80, ఆల్మోస్ట్ $5,000 అనమాట బ్యాగ్. ఈ రేంజ్ నుంచి ఇంకెక్కువ ఉంటాయి, ఇంకొంచెం తక్కువ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అగైన్. సో ఇప్పుడు మనము ల్యాప్టాప్ చూసినాము, ఐప్యాడ్స్ చూసినాము, బ్యాగ్స్ చూసినాము. అండ్ ఇంకా ఏం ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ, నేను చాలా వైడ్ రేంజ్ దొరుకుతాయి అని మీకు చెప్పినా కదా. ఇక్కడ ఇంకేమేం రేంజ్లో ప్రోడక్ట్స్, అసలు ఏం మోడల్స్ ఏంటి ఉంటాయో కూడా చూద్దాము. ఎక్స్టెన్షన్ కేబుల్స్, కార్డ్స్, కనెక్టర్స్, కేసెస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్ ఇక్కడ దొరుకుతాయి మనకి. అండ్ ప్రైస్ డెఫినెట్గా ఇండియాతో కంపేర్ చేసుకుంటే అయితే ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో కేబుల్స్ అట్లాంటివి ఏమన్నా మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఇండియా నుంచి తెచ్చుకుంటే చాలా తక్కువలో పడతాయి. లైక్ 1/3 ప్రైస్ ఆర్ 1/4 ప్రైస్లో అయిపోతుంది. ఒకవేళ మీరు వైర్లెస్ కీప్యాడ్స్ అండ్ మౌస్ ప్యాడ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇండియా నుంచే తెచ్చుకోండి. అది నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ పడతాయి కాస్ట్. లైక్ ఆల్మోస్ట్ చూడండి మీరు ప్రైజెస్ 149. మ్యాక్వి కూడా కావు ఇంక ఒరిజినల్వి. సో దే ఆర్ లైక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. మనకి ఇవే ఆల్మోస్ట్ 15,000 అట్లా పడుతున్నప్పుడు వై నాట్ ఇండియా నుంచి తెచ్చుకుంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు మళ్ళీ డీల్స్లో వెతుక్కొని అట్లా తెచ్చుకుంటానో దట్స్ ఆల్ గుడ్. సో ఇప్పుడు ఈ 128 GB SanDisk మెమరీ కార్డు ఇండియాలో ఎంత ఉంటుందో ఒకసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో పాజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు రెజ్యూమ్ చేస్తుంటే ఇక్కడ ఎంత ఉందో కాస్ట్ చూద్దాం దీన్ని. 128 GB SanDisk మెమరీ కార్డు వచ్చేసి $109. అంటే దాని ట్యాక్స్ తర్వాత దీని కాస్ట్ $130. ఆల్మోస్ట్ $7,000 అనమాట ఇప్పుడు ఈ 128 GB మెమరీ కార్డు. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇండియా నుంచి తెచ్చుకోండి, కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి మీకు. అండ్ ఆల్సో ఫోన్స్ కొంటాము. ఇక్కడ ఫోన్ కేసులు కొనుక్కుందాంలే పర్లేదు అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటాం కదా. బట్ ఇక్కడ ఫోన్ కేసుల రేట్లు వెరీ 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 ఎక్స్పెన్సివ్, వాసిపోతాయి అని చెప్పొచ్చు నేను. ఒకసారి వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో ఎట్లున్నాయో చూద్దాం రండి. ఇప్పుడు నార్మల్గా ఒక ప్లెయిన్ కేస్, మంచి హార్డ్ కేస్, ప్రొటెక్టివ్ కేస్ వచ్చేసి $54. అంటే ట్యాక్స్ తర్వాత ఇది $65 అవుతుంది. దాని ప్రైస్ $4,000. సో ఇంకా కొత్త మోడల్ ఫోన్స్ వచ్చినాయి అని అంటే అవి కనీసం $70-80 ఉంటాయి. అంటే అది $6,000-7,000 అనమాట. సో కుదిరితే ఇండియా నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే అందరు ఫోన్ 0 డౌన్లో పెడితే మనకు ఫోన్ వచ్చేస్తుంది ఐఫోన్ అని అంటారు. అది ఎట్లా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నేను మాట్లాడతా. సో ఇప్పుడు ఫోన్ కొనుక్కోవాలి అని అంటే మనం ఒక రాజర్స్, ఫైడోను వాళ్ళతో కాంట్రాక్ట్ తీసుకోవాలి. అంటే సిమ్కి నెలకి మనము $80-90 ప్యాకేజ్ తీసుకుంటేనే పెద్ద ఫోన్ రేంజ్ వస్తుంది అనమాట. లేకపోతే మనకు పెద్ద ఫోన్స్ ఇయర్ 0 డౌన్లో. సో ఇప్పుడు మనం ఫోన్ ఎట్లా కొంటాము అని అంటే ఒక ఫోన్ కాస్ట్ $2,000 ఉందనుకుందాము. దానికి 13% చేసి ఆ అమౌంట్ని డివైడెడ్ బై 24 అంటే మన ఫోన్ కాంట్రాక్ట్ సెల్ ఫోన్ నెట్వర్క్తోని ఎంత లాంగ్ ఉంటుందో చూసుకొని డివైడెడ్ బై దోస్ మెనీ మంత్స్. అంటే ఇప్పుడు $2,400 అయిందనుకోండి. నెలకి ఇప్పుడు $100 డివైడ్ ఎవ్రీ 24 మంత్స్ మొత్తం కడుతుండాలి. ఒకవేళ వద్దు నాకు ఈ కాంట్రాక్ట్ అని అనుకుంటే ఆ ఫోన్ డబ్బులన్నీ మనం కట్టేస్తే అక్కడికి మన ఫోన్ మన ఓన్ అవుతుంది. కానీ ఇంకొక లాజిక్ ఏంటి అని అంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఎట్లా పడితే ఫోన్స్ ఇచ్చేయారు. ఎందుకు అని అంటే క్రెడిట్ స్కోర్ చెక్ చేసి మన క్రెడిట్ హిస్టరీ ఎట్లుందో చెక్ చేసి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు ఫోన్స్ అప్రూవ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఒక ఫోన్ అండ్ నెట్వర్క్ మనకు కావాలి అంటే నెలకు వచ్చేసి ఆల్మోస్ట్ 10,000 నుంచి 15,000 పడుతుంది. ఎందుకంటే
మనం నెట్వర్క్ ఒక 6,000 కడుతున్నాము, ఫోన్కి ఒక 6-7 వేలు కడుతున్నాము. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో అందుకే 10,000 నుంచి 15,000 రేంజ్ అని చెప్తున్నా. ఒకవేళ ఉన్న ఫోనే వాడుకుంటా అన్నా మనము నార్మల్గా $50 ప్యాకేజ్లో మనం నెట్వర్క్ కూడా పే చేసుకోవచ్చు. సేమ్ ఇంకా మన ఇండియా లాగానే ఇక్కడ డిస్ప్లేలో ఫోన్స్ అవి పెడతారు అండ్ కేబుల్స్ అట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ టెలస్, రాజర్స్, కూడో, ఇంకా ఫైడో, ఇవి ఇక్కడ కెనడాలో చాలా టాప్ నెట్వర్క్స్ అనమాట. బెల్, వర్జిన్ ఇవి కూడా. సో మనకి ఇన్ని నెట్వర్క్స్ ఉంటే ఏది బెస్ట్ నెట్వర్క్ అని మీరు అనుకొని లైక్ మీకు కన్ఫ్యూజన్ ఉంది అని అంటే మనకి ఇక్కడ బెస్ట్ బైలో కానీ ఏదైనా స్టోర్స్లో కానీ ఇట్లా రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం డీల్స్ ఉన్నాయి, ఏం ఆఫర్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు స్టూడెంట్ ఆఫర్స్ అని ఉంటాయి అన్నమాట సెప్టెంబర్ ఇంటేక్ ఆ టైంలో. సో వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు నార్మల్గా. చాలామందికి మిక్సర్, గ్రైండర్, కుక్కర్స్ అట్లాంటివి తెచ్చుకోవాలా ఇండియా నుంచి ఇక్కడ కొనుక్కోవాలా అని అడిగారు. రైస్ కుక్కర్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి, రీజనబుల్ రేట్స్లోనే దొరుకుతాయి, అవి ఓకే. బట్ మిక్సర్స్ కానీ గ్రైండర్స్ కానీ అవి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బేకింగ్ రిలేటెడ్ స్టాఫ్ కూడా. సో మీరు చూడొచ్చు లైక్ $339 అంటే ఆల్మోస్ట్ 20-25 వేలు అనమాట. ఇదేం లైక్ ఫుల్ సెట్ కూడా కాదు, జస్ట్ బేసిక్వి. ఇవన్నీ డీల్స్లో కూడా లైక్ $105-120 మినిమం స్పెండ్ చేయాలి. అంటే కనీసం 10,000-20,000 స్పెండ్ చేయాలన్నమాట మనకి మంచి నీడ్స్ కోసం వాడుకోవడానికి. సో మిక్సర్స్ అట్లాంటివి అయితే దట్స్ ఓకే, మీరు ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. రైస్ కుక్కర్ ఇక్కడ కొనుక్కోవచ్చు, ఏం పర్లేదు. అండ్ ఆల్సో ల్యాండ్ లార్డ్ ఆల్రెడీ మనకి ఫ్రిడ్జ్ అట్లాంటివి ఇంట్లో ఇస్తారు కాబట్టి దట్స్ ఓకే, మీరు ఇక్కడ కొనాల్సిన అవసరం ఉండదు. వాషింగ్ మిషన్ అట్లాంటివి కూడా ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉంటాయి. సో ఆల్సో ఇక్కడ మనకి పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు ఇలా పనిచేసే వాళ్ళు. మీకు అక్కడ కస్టమర్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీ రెజ్యూమే ఇస్తే హైరింగ్కి ఓపెన్ ఉన్నాయా లేదా అని చెప్పి అడిగితే వాళ్ళు మనకి ఎలక్ట్రానిక్స్ మీద కొంచెం ఏదైనా ఐడియా ఉంది అని అనిపిస్తే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మన వాళ్ళే కాకపోయినా ఇక్కడ కెనీడియన్స్ అయినా కూడా మంచిగా హెల్ప్ చేస్తారు అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇప్పుడు ఈ పార్ట్ టైంలో పే విషయానికి వస్తే నార్మల్గా ఒంటేరియోలో $14 కదా మినిమం పే, కానీ ఇక్కడ వచ్చేసి $16 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకున్న రోల్ని బట్టి $25 వరకు పోతుంది అనమాట. అండ్ కమిషన్స్ కూడా ఉంటాయి మనకి ఏమైనా ప్రోడక్ట్స్ అమ్మితే ఇక్కడ వాళ్ళకి. అండ్ మీకు కూడా డిస్కౌంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వై డోంట్ యూ గివ్ అ ట్రై, మంచిదే కదా మనకి ఇక్కడ కూడా ఎక్కువ డబ్బులు వచ్చే దగ్గర పని చేసుకుంటే. సో ఇప్పుడు నాకు తెలిసి అయితే నేను స్టూడెంట్స్కి పనికొచ్చే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే నేను కవర్ చేసిన. బట్ ఇంకేమైనా నేను మిస్ అయినా అనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, సో నేను చెప్తాను. బట్ ఇప్పుడు ఓవరాల్గా అసలు ఏముంటాయి అని ఒక గ్లాన్స్ ఇస్తాను మీకు. సో టీవీస్, గేమింగ్ కాన్సోల్స్, డిజిటల్ కెమెరాస్, లెన్స్, సౌండ్ సిస్టమ్స్, డిఫరెంట్ టైప్స్వి క్యారీ చేయడానికి, బ్లూటూత్ స్పీకర్స్, ఇంట్లో యూస్ చేసుకునే లైట్స్, వ్లాగింగ్ గేర్, కెమెరాకి రిలేటెడ్ ఆ లైటింగ్స్, మైక్రోఫోన్స్ ఉంటాయి కదా అట్లాంటివి, వ్యాక్యూమ్ క్లీనింగ్ రిలేటెడ్ ఐటమ్స్, బేకింగ్ రిలేటెడ్ ఐటమ్స్, ఆల్మోస్ట్ లైక్ A to Z అన్నీ దొరుకుతాయి. గోప్రోస్ కూడా అండ్ వాటికి హ్యాండిల్ చేసే ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా నేను. ఇంకా ఏమైనా వేరే అప్లయన్సెస్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ వచ్చి part 2 చేస్తాను మీకోసం. Please don't forget to hit like, share and subscribe. See you all in my next video. Bye bye.